హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియా శేఖర్. నేను స్కూల్ టీచర్స్ అందరితో కలిసి మేము చిన్న ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. బిఫోర్ హాలిడేస్ మేము అందరం కలిసి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడం, అందరం మీట్ అయ్యి కలవడం, వెళ్ళడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్ట్ అయ్యాము అల్వాల్ నుంచి. నెక్స్ట్ యాదగిరిగుట్ట నియర్ బై వెళ్ళిపోయాము అనమాట. యాదగిరిగుట్ట, సురేంద్రపురి, స్వర్ణగిరి 3 టెంపుల్స్ అనుకున్నాము. వెళ్ళాము. ఇంకా టెంపుల్స్ చాలా ఉన్నాయంటే కానీ మేము ముందే ప్లాన్ చేసుకొని వెళ్తే అన్నీ చూసేవాళ్ళం అనిపించింది. కానీ ఈ 3 టెంపుల్స్ వెళ్ళాం, మంచిగా అనిపించింది. అందరు రాలేకపోయారు అనమాట. ఇంకా 4 మెంబర్స్ మిస్ అయ్యారు. వాళ్ళు కూడా వస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మేము కింద పాత లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాం అనమాట. తర్వాత మెయిన్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్ట పైన కొండపైన ఉండే టెంపుల్ని దర్శించుకున్నాం అనమాట. ఫస్ట్ పాత నరసింహస్వామి టెంపుల్ వచ్చింది, అందరం దిగుతున్నాం అనమాట. టోటల్ 25 మెంబర్స్ వెళ్ళాం. చాలా హ్యాపీ అనిపించింది. మంచి ట్రిప్ జరిగిందనమాట. 1 డే 4 డే జరిగిపోయింది. మార్నింగ్ 7 to నైట్ 9 వరకు వెళ్తున్నాము దిగి. మనం బస్సులో వెళ్ళాం కాబట్టి కొంచెం దూరమే ఆపేస్తారు కదా. సో ముందు కొంచెం షాపింగ్ ఏరియా ఉంటుంది. దర్శనం అయిన తర్వాత ఒక సెల్ఫీ పిక్ దిగామన్నమాట. అందరం వెళ్ళాము. ఈ పిక్లో అందరు మాత్రం గ్యాదర్ అవ్వలేరు. ముందు దర్శనమైన వాళ్ళు పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందంట కదా, కొలను అన్నీ ఉంటాయంట, అక్కడికి వెళ్ళారనమాట. కొందరం వెళ్ళినాం, కొందరం వెళ్ళలే. మెట్లు ఎక్కే ఓపిక లేని వాళ్ళు ఎవరు వెళ్ళలేదు అనమాట. అయిన తర్వాత రిటర్న్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ మెయిన్ టెంపుల్ ఉంది కదా, మళ్ళీ అక్కడ రష్ అవుతుందేమో అని భయపడుతూ వెళ్ళిపోయాము. పాత నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ బస్కు ఎక్కేసాము అనమాట. ఇప్పుడు మనకు ఈ మేడం అందరికీ ప్రసాదాలు ఇస్తుంది అనమాట. మేడం బర్త్డే జరిగింది ఆ రోజు. శ్రీలక్ష్మి మిస్, థ్యాంక్ యూ మిస్, మీ పులిహోర చాలా బాగుంది. మేడం అందరికీ పులిహోర చేసుకొని వచ్చారనమాట. అందరం పులిహోర బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా తింటూ మేము స్టార్ట్ అయిపోయాము యాదగిరిగుట్ట కొండపైకి, లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి. అక్కడ అంత రష్ అంటే మీడియం ఓకేగా ఉందన్నమాట. కానీ ఎండ మాత్రం సుర్రుమన్నది. ఇంకా సమ్మర్లో వెళ్ళే ఎండలు ఉన్నాయి, సుర్రుమన్నాయి అంటే దానికి ఏం లేదు కాబట్టి ఇంకా వెళ్ళాము. చాలా బాగా దర్శనాలు అయితే అన్నీ మంచిగానే, ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు. నాకైతే టెంపుల్స్కి వెళ్తే ఆ పీస్ఫుల్ కానీ ఆ వైబ్రేషన్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని డేస్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఎక్కువ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే టెంపుల్ దగ్గర ఉన్న సత్రాలలో ఉంటే వర్క్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించేది. ఇంకా ఆర్టీసీ బస్సెస్ కొండపైనకి అలో లేదనమాట. సో అందుకే మేము ఆ బస్ స్టాప్ దగ్గర ఆపించుకున్నాం, బస్సు దిగేసాము. అక్కడ బస్సులు ఎక్కుదామని వెళ్ళాం కానీ ఫుల్ రష్ కొట్టుకుంటున్నారు అనమాట, ఫ్రీ బస్సులు కాబట్టి. సో మళ్ళీ అందరం కలిసి 25 మెంబర్స్ కొన్ని ఆటోస్ షేర్ చేసుకొని ఎవరిది వాళ్ళం వెళ్ళిపోయాము కొండపైకి. ఒక్కరికి 30 రూపీస్ అలా తీసుకున్నారు. లేదు కొంచెం తక్కువ ఉంది, మనం తొందరగా వెళ్ళిపోతాము అంటే మనమే ఒక 100 అలా ఇస్తే తీసుకెళ్ళిపోయారనమాట, ఒక 10 రూపీస్. ఇంకా కొండపైకి అయితే వచ్చాం, కొండ దగ్గరికి వచ్చేసాం. చాలా బాగా అయింది టెంపుల్ అయితే కదా. మనకి ఓల్డెన్ డేస్లో ఉన్న డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అప్పుడు కట్టిన కట్టడాలను చూసి ఇప్పుడు మనకి బిల్డింగ్స్ కావాలి అని అనుకుంటాం, కానీ అక్కడికి ఆ రాతితో కట్టిన వాటి వల్ల మనకి చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా, అసలు ఆ పాజిటివ్ వైబ్సే వేరే ఉంటాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. మనం ఏ టెంపుల్కైనా పాజిటివిటీ కోసం వెళ్తాము. మూడు బాగాలేనప్పుడు కానీ చిన్న దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళినా మనం ఒక పాజిటివ్గా ఉంటాము, హ్యాపీ అనిపిస్తుంది. మన బాధ షేర్ చేసుకోవడానికి ఎవరో ఉన్నారు మనతో పాటు అని అనిపిస్తుంది. నేనైతే అలానే ఫీల్ అవుతాను. ఇక్కడ కొండపైకి వచ్చిన తర్వాత మేము ఫోన్స్, చెప్పులన్నీ డిపాజిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ ఫోన్స్ తెచ్చుకొని కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నాం అనమాట. మళ్ళీ లంచ్ సురేంద్రపురిలో చేసాము. అంటే లంచ్ అక్కడ కాదు, మేము తీసుకొచ్చుకొని ఫస్ట్ ప్రసాదాలు అయితే తిని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎండ అయితే ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ దర్శనం అయిన తర్వాత మిస్ అయ్యాం. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా అందరు వెళ్ళిపోయారు, మిగిలిపోయింది నేనే అని. దర్శనం అయిన తర్వాత అక్కడ మనం కొండ దిగుతుంటే మనకి శివాలయం ఉంటుంది, అక్కడ కూడా శివాలయం దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. శివాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఎక్కడికైనా వస్తే ఆ నియర్ బై అన్నీ దర్శించుకోకుండా వెళ్తే మనకు కొంచెం ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది కదా, అబ్బా అక్కడికి వెళ్తే బాగుండనేది.
సో అయిన తర్వాత ఇక్కడ శివాలయం దర్శించుకుంటున్నాము. ఇంకొంచెం కిందికి దిగిన తర్వాత మనకి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. శివాలయం కూడా చాలా ప్లెజెంట్గా పెద్దగా బాగుంది. మనకి ఎండ కోసం కూడా పైన వేశారనమాట. మేమిద్దరం కలిసి వెళ్ళాం, కవిత మిస్ నేను. మేము అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసరికి మిస్సులు అందరు వెళ్ళిపోయారు. అబ్బా అనిపించింది. వెతుకుతూ వెళ్తే వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసింది. ఫోన్స్ తెచ్చుకున్నాం కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు. నెక్స్ట్ కొంచెం షాపింగ్ చేస్తూ అన్నీ చూస్తూ కొండ కిందికి అయితే వచ్చేసాము. కొండ కింది దగ్గరికి ఆల్మోస్ట్ నియర్ బై వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. షాపింగ్కి వెళ్తే మీరు ఎప్పుడు ఎలాంటి ఐటమ్స్ కొనాలని ప్రిఫర్ చేస్తారో నాకు కింద కమెంట్లో తెలియజేయండి. జాతకం చెప్పేవాళ్ళు, నాకైతే ఇలా బుట్టలు వేసుకుంటే ఏదో పాజిటివ్ హ్యాపీ అనిపిస్తుంది. మా బాబుకి చాలా ఇష్టం, అందుకే పెట్టుకున్నాను నేను. ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇంకా కొంచెం కిందికి వచ్చిన తర్వాత స్టెప్స్ అన్ని దిగి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అయిన తర్వాత ఇంకా చెప్పులు వేసుకొని మేము కొండ దిగుతున్నాం అనమాట. ఆటో మాట్లాడుకొని మళ్ళీ వచ్చేస్తున్నాం కిందికి. మళ్ళీ మేము బస్ స్టాప్లో దిగి వెళ్ళాం కదా కొండపైకి, సేమ్ బస్ స్టాప్ దగ్గరనే అందరం మీట్ అయ్యాము. అక్కడ ఎవరైనా డ్రింక్స్ కానీ, ఫుల్ సమ్మర్ కాబట్టి వాటర్ ఏమైనా కావాలంటే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే సురేంద్రపురి వెళ్తున్నాము. సురేంద్రపురి, స్వర్ణగిరి, యాదగిరిగుట్టకి అన్ని దగ్గరలోనే ఉన్నాయి కదా. నెక్స్ట్ సురేంద్రపురి వెళ్తున్నాము. ఇంకా టైం చాలా తీసుకుంటుందని సురేంద్రపురిలో దర్శనం అయితే చేసుకోలేము. మేము లోపల వచ్చేసాం. అన్నీ 15 minutes to 20 minutes డిస్టెన్స్లోనే ఉన్నాయి కదా యాదగిరిగుట్టకి. కానీ సురేంద్రపురి ఒక్కసారైనా వెళ్ళాలి అని నా ఒపీనియన్. లోపల వెళ్ళి ఫ్యామిలీతో అన్నీ చూస్తూ అన్నీ డిస్కస్ చేసుకోవడం, ఇక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము పులిహోరలు తెచ్చుకున్న వాళ్ళం, పులిహోరలు. అండ్ మేడం వాళ్ళు ఇంకిద్దరు ముగ్గురు కలిసి మాకు లంచ్ కూడా తీసుకొచ్చారనమాట. అందరికీ బగారా రైస్, ఆలు కర్రీ, పన్నీర్ కర్రీ. సో అన్నీ ఇక్కడ కూర్చొని చెట్టు కింద తింటున్నాము. లంచ్ చేసుకున్న తర్వాత పక్కన పంచముఖ హనుమాన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. పంచముఖ హనుమాన్కి మేమైతే కొన్ని పిక్స్ కోసం ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాను. నేను ఆల్రెడీ 2 times చూశాను అనమాట లోపల సురేంద్రపురి. సో బయట కొన్ని పిక్స్ తీసుకున్నాం అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ అయిన తర్వాత కొంచెం లస్సీ, కూల్గా ఉంటుంది కాబట్టి ఇంకా కూల్ డ్రింక్స్ అంటే నేను ప్రిఫర్ చేయను. సో లస్సీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. పక్కనే పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుందని కదా, అందులోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నాకు తెలిసి లంచ్ తెచ్చుకొని మనం ఇక్కడ తింటూ వెయిట్ చేసి కొంచెం చాలా రెస్ట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. చాలా చెట్లు, ప్రశాంతంగా ఉంది. గోశాల కూడా ఉంటుంది అనమాట. చిన్న చిన్న షాపింగ్ ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది చూడండి టెంపుల్ కూడా. మనం ఏమైనా లంచ్ తెచ్చుకున్నప్పుడు తొందరగా యాదగిరిగుట్ట దగ్గర దర్శనం చేసుకొని కూడా ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు అక్కడ కూడా మనకు షెడ్ వేశారు. అప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు యాదగిరిగుట్ట డెవలప్ అయిన తర్వాత అక్కడ షెడ్ లేకుండా ఇప్పుడు అక్కడ కూడా షెడ్. కానీ ఇక్కడ చెట్లు, గాలి మంచిగా ఉంటుందన్నమాట. పంచముఖ హనుమాన్ దగ్గర హనుమాన్ని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడనే ఫస్ట్ టైం చూసాను నేను ఇన్ని డేస్ తర్వాత. పర్ చెప్పులకి పేరుకి 1 రూపీ అని చెప్పి కలెక్ట్ చేసుకున్నారు. ఎక్కడైనా అంత 1 రూపీ అంత చీప్గా ఎక్కడ లేదు కదా, ఇక్కడైతే చాలా తక్కువ ఉంది. అయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ అప్పటికే వికెట్ సగం అవుట్ అయిపోయింది అందరివి, మెయిన్ ఎండకి. రెండు చైర్లు తీసుకొని వచ్చి మధ్యలో కూర్చుంటే బాగుండు అనిపించింది అనమాట. స్వర్ణగిరి వచ్చేసాము. స్వర్ణగిరి కూడా చాలా బాగుంది అసలు టెంపుల్. స్వర్ణగిరి కట్టింది మానపల్లి హిల్స్ అని పెట్టి నేమ్ పెట్టుకున్నారు కదా. మానపల్లి మనందరికీ తెలిసిందే కదా, గోల్డ్ షోరూమ్స్ ఉన్నాయని వాళ్ళే ఇది కట్టించారంట. ఎవరు దాతల హెల్ప్ తీసుకోకుండా మానపల్లి హిల్స్ వాళ్ళు కట్టించారు. చాలా చాలా బాగుంది. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ పెండింగ్లో ఉన్నట్టుంది, జరుగుతుంది. కానీ అందరికీ లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 to 3 ఆ టైంలో లంచ్ అక్కడ ఉంటుంది. అసలు ఎంత పెద్దగా చూడండి. ఇవన్నీ ఇక్కడ మనం ఉండే వాళ్ళు ఉండడానికి కానీ అన్నింటికనమాట. నాకైతే తిరుపతి వెళ్ళాలి అంటే భయపడి అమ్మో దర్శనం అవుతుందా లేదా అని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి దర్శించుకుంటే సరిపోతుంది అనిపించింది.
ఇక్కడ ఈ స్వర్ణగిరి టెంపుల్ ఆ తిరుపతికి ఉన్న హుందా అలా కనిపించింది అనమాట నాకు. టెంపుల్ పెద్దగా ఉండడం కానీ, ఫెసిలిటీస్, అసలు దేవుడు అలంకరణ కానీ, దేవుడు చాలా బాగా మంచి అనిపించింది నాకు. 4 o'clockకి ఓపెన్ అవుతుంది కదా, 3:34 ఆ టైం వరకు మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఫోన్స్ డిపాజిట్ చేసి క్యూ లైన్కి వెళ్ళిపోయాము. దర్శనంకి క్యూ లైన్లో ఫోన్స్ డిపాజిట్ చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్స్ తెచ్చుకొని కూర్చొని ప్రసాదాలు తింటూ కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాం ఇక్కడ మేము. కానీ జస్ట్ మేము 6కి స్టార్ట్ అయ్యామో, మేము బయటకు వచ్చిన ఒక 5 to 10 minutesకి లైట్స్ ఆన్ చేశారు. ఒక 10 minutes లేట్ వస్తే చాలా బాగుండు అనిపించింది. ఇంకా మనం ఫంక్షన్స్లో పెళ్ళిలో చూస్తున్నాం కదా, సెల్ఫీ స్టిక్ లైక్ రొటేట్గా వస్తుంది కదా, అలాంటివి కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి గేమ్స్ ఉన్నాయి. ఇది కృష్ణుంది వాటర్ ఫాల్, ఇది చాలా బాగుందంట ఫౌంటైన్. మనం ఈవినింగ్ ఆఫ్టర్ 6 వెళ్తే బాగుంటుందని విన్నాను నేను. అన్నీ చూసాను ఇన్స్టాగ్రామ్లో. మనం ఎక్కడ చూసినా స్వర్ణగిరి రీల్స్ చాలా చాలా ట్రెండింగ్లో ఉంది కదా మనకి. ఈ టెంపుల్ మాత్రం, టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. 25 ఎకరాలలో కట్టిరంట. ఆ స్టోన్ మొత్తం స్టోన్తో చూడండి ఎంత బాగుందో అసలు కట్టడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి మధ్యాహ్నం దర్శనం చేసుకొని 3 to 6 or 8 వరకు ఈవినింగ్ అంతా అక్కడ కూర్చొని వచ్చిన హాయిగా ఉంటుంది అనిపించింది. ఎంత రష్ ఉన్నా కానీ స్పేస్ అయితే చాలా ఉంది కాబట్టి అంత ఎలా అంటే ఇట్లా డిస్టర్బెన్స్ అలా అనిపించకుండా ఉంటుంది అనిపించింది అనమాట. కింద ఇది కాబట్టి మీకు ఎంత క్రౌడ్ కనబడుతుంది. ఇంకా ఎక్కువ క్రౌడ్ కూడా వచ్చింది. మేము జస్ట్ ఒక 1/2 hour 1 hour బిఫోర్ వెళ్ళాం కాబట్టి ఇంతవరకు ఉంది. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే చాలా ఉంది. చాలామంది మళ్ళీ రేపు వచ్చి చూద్దామా ఇంత రష్ ఉందని కూడా టాక్ విన్నా అనమాట నేను. ఇంకా రష్ చూడండి ఒకసారి. రిటర్న్లో మేము దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. కానీ మన ఇండియన్ ఫుడ్ ఏంటో కానీ అసలు వాళ్ళు ఎంత నీట్గా ఏం మెయింటైన్ చేసినా మన గొడవ పడడం, తోసుకోవడం, ఒక పద్ధతిగా వెళ్ళడం మాత్రం ఎప్పుడు బాగుపడుతుందో నాకైతే అది అర్థం కాదు. అది చేంజ్ అవుతే మనకి ఎవ్వరు ఎలాంటి ఏం లేకుండా మనకు ధీటుగా ఎవరు ఉండరు అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ అంతా ఇంత కొంచెం రెస్ట్ తీసుకొని ప్రసాదాలు తిని వాటర్ తాగి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంకా స్వర్ణగిరి నుండి రిటర్న్ అయ్యాము. అసలు ఓపెన్ స్పేస్ చూడండి, పార్కింగ్ చూడండి, చాలా చాలా పెద్దగా ఉంది. మేము స్టెప్స్ ఎక్కకుండా వచ్చేసామన్నమాట. మీకు అందుకే ఇది కనపడలే. మనం త్రూ స్టెప్స్ వెళ్తే మాత్రం ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదాలు కనబడతాయి. అవి మొక్కిన తర్వాతనే పైనకి వెళ్తాము. ఇంకా కొందరు టీచర్స్కి నడవలేరు, మాకు కూడా ఓపిక లేవు, నడిచే వాళ్ళకు కూడా ఓపిక లేవు. సో అందుకే మేము డైరెక్ట్ కొండపైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. లేదా కింద స్టెప్స్ ఎక్కి రావాలి. మేము రిటర్న్ అయిన తర్వాత లైటింగ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, లైటింగ్ స్టార్ట్ అయింది. మన లైటింగ్ ఇక్కడ దేవుడి చక్రాలు, నామము అన్నీ చాలా బాగున్నాయి. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ అంతా ట్రెండింగ్లో మన అమ్మమ్మ, నానమ్మ, తాతల టైంలో ఉన్నవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మనం డ్రెస్సింగ్ స్టైల్ కానీ కట్టడాలైనా ఏవైనా అలా స్టార్ట్ అయ్యాయి కదా. చాలా బాగుంది చూడండి, మీకు లైటింగ్ కనబడుతుంది కదా. ఇది కొండ దిగుతుంటాయి అన్నమాట. కింద స్టెప్స్ త్రూ వెళ్ళే వాళ్ళది. చాలా చాలా బాగుంది. మనం సమ్మర్లో ఈవినింగ్ అక్కడ వెళ్ళి స్పెండ్ చేస్తే వావ్ అనేలా ఉంటుంది అనిపించింది, కూల్గా హ్యాపీగా. ఈ ట్రిప్ అయితే చాలా బాగా హ్యాపీగా వెళ్ళి వచ్చామన్నమాట. మేము వెళ్తున్నామని మాకు సార్ పాకెట్ మనీ కూడా ఇచ్చారు, మీరు ఏమైనా కొనుక్కొని రండి అని. స్వర్ణగిరి కాదు, అయిపోయింది, వచ్చేసాం టోల్గేట్ దగ్గరికి. నియర్ హైదరాబాద్ వచ్చేసాం అనమాట అందరం. చూడండి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, అందరు పడుకొని కొందరు ఫోన్స్లో బిజీ అయిపోయారు. కాళ్ళు అయితే లేవకుండా అయిపోయాయి. నేనైతే మా బాబుని ఎత్తుకొని చేతి పోయింది నాకైతే. ఇంకా అల్వాళ్ళు వచ్చేసాం మేము.
ఇంకా ఎవరి స్టాప్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ దిగిపోయాము. మార్నింగ్ మాత్రం స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది బస్సు. ఇంకా నెక్స్ట్ ఎవరెవరి స్టాప్స్ నియర్ బై హోమ్ ఉందో అక్కడ దిగిపోయాం. లాస్ట్ స్కూల్కి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం స్కూల్ దగ్గర దిగి వెళ్ళిపోయాం అనమాట. ఈ వ్లాగ్ ఇంతే అండి, చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాం. పాప వచ్చింది, ఒక 2 years 6 months పాప వచ్చింది. అసలు తన ఓపిక గ్రేట్ అనిపించింది. అంతే అండి, ఈ ట్రిప్ ఇలా జరిగింది అని అనిపించింది నాకు. నేను తీసిన వీడియోస్ అండ్ ఫొటోస్ ఇలా షేర్ చేసుకున్నా. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి. ఇంకా కొన్ని మీరు దిగిన క్లిప్స్ అని షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది. స్వర్ణగిరి అయితే వెళ్ళిరండి, ఫ్యామిలీతో వెళ్ళి ఒక 1-2 hours అక్కడ స్పెండ్ చేసి దర్శనం అయిన తర్వాత హ్యాపీగా ఒక సైడ్ కూర్చొని మాట్లాడుతూ కూడా ఉండొచ్చు అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా చాలా బాగుంది. మా వాడైతే దర్శనం పోయేటప్పుడు అన్నాడు, ఇప్పుడు లేచి సురేంద్రపురి, స్వర్ణగిరి, యాదగిరిగుట్ట అందరూ వెళ్ళిరండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.